హలో ఫ్రెండ్స్. నా పేరు బాలకృష్ణ. నేను లాస్ట్ బ్యాచ్‌లో ఫైర్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యా. దానికంటే ముందు నేను 2020లో సివిల్ కానిస్టేబుల్, దానికంటే ముందు బీట్ ఆఫీసరు, అంతకుముందు 2018లో పంచాయతీ సెక్రటరీ చేశా. సో, ప్రెజెంట్ మనకి గవర్నమెంట్ కూడా 12,000 వేకెన్సీస్ రాబోతుంది నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో అని రీసెంట్‌గా ఈనాడు పేపర్‌లో చూసాం మనం. అట్లనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఒక 800 వరకు సబ్ ఇన్స్‌పెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక కొన్ని మంత్స్‌లో అది ఎప్పుడని మనం చెప్పలేం గానీ, కొన్ని మంత్స్‌లో నోటిఫికేషన్ అయితే రాబోతున్నది. లాస్ట్ టైమ్ నేను సెలెక్ట్ కావడానికి ఫాలో అయిన స్ట్రాటజీని మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నేను లాస్ట్ టైమ్ 2020లో ఈ నోటిఫికేషన్‌ని అటెంప్ట్ ఇచ్చినప్పుడు నాకు 246 వచ్చినాయి. యాక్చువల్‌గా నాది బీసీఏ రిజర్వేషన్ 244 కట్ ఆఫ్ మాది. కాకపోతే ఇంగ్లీష్ నేను డిస్‌క్వాలిఫై కావడం వల్ల ఎస్ఐ సెలెక్ట్ కాలేదు. సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా. సివిల్ కానిస్టేబుల్ చేసుకుంటూ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నా. ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వస్తది అనే న్యూస్‌లో క్లిప్పింగ్స్ గానీ జనరల్‌గా తెలిసిందో అప్పుడు నేను జాబ్‌కి లీవ్ పెట్టేసుకొని హైదరాబాద్ ఎళ్ళేసి నా ఓన్‌గా నేను రూమ్ తీసేసుకొని అక్కడనే నా ఓన్‌గా నేనెక్కడ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో గానీ ఎక్కడ ఏం జాయిన్ గాకుండా ఓన్‌గా సిలబస్ కాపీని డౌన్‌లోడ్ చేసేసుకొని నోటిఫికేషన్ ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడున్నది, ఈవెంట్స్ ఎప్పుడుండొచ్చు, మెయిన్స్ ఎప్పుడుండొచ్చు అని ఒక పర్టిక్యులర్‌గా ఒక టైమ్ టేబుల్ యేసుకొని దాన్ని ఫాలో అయిపోయినా. ఎక్కువ నేను సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ మార్క్ టెస్ట్‌లు. నంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్‌లు నేను అటెంప్ట్ ఇచ్చిన. ఎక్కడ నేను హైదరాబాద్‌లో ఉండి ఏ ఇన్‌స్టిట్యూట్‌లో మార్క్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళిపోయి ఎగ్జామ్ ఎగ్జామ్ అపియరెన్స్ ఇచ్చేసి రిజల్ట్ చూసుకోవడం. దాంట్లో మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్‌లో ఉన్నాం. నేనెప్పుడూ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా టాప్ 10లో ఉండటానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడిని. ఎందుకంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్‌లో టాప్ స్కోరొస్తే ఫైర్‌కి సెలెక్ట్ కావచ్చు. ఫైర్ డిపార్ట్మెంట్‌లో జాబ్ కొంచెం బెటర్‌గుంటది కంపేర్ టు సివిల్ డిపార్ట్మెంట్ అని. నేను ఫాలో అయిన స్ట్రాటజీ గూడా అదే. ఈవెంట్స్ ఎక్కువ కొట్టాలి. లేకపోతే ఏదో ఒక పోస్టొస్తే చేసేద్దాం అనే ఆలోచన నాకు లేదు. ఏదైతే టాప్ ప్రయారిటీ ఉన్నదో దానికోసమే. అందుకే నేను ఈవెంట్స్ గూడా పెద్దగా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేది గాదు. గ్రౌండ్‌కెళ్ళినా సరే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ జస్ట్ మనం 1600 క్వాలిఫై కావాలి. ఒక లాంగ్ జంప్ క్వాలిఫై కావాలంతే. అక్కడితో ఈవెంట్స్ అయిపోతాయి. అంతేగాని ఈవెంట్స్‌లో మనం మెరిట్ కొట్టాలి. లేకపోతే ఎగ్జామ్ నార్మల్‌గా అటెంప్ట్ ఇచ్చినా ఎంతో కొంత స్కోర్ వస్తే సరిపోద్ది. అట్లా కాకుండా ఈవెంట్స్ మనకి జస్ట్ క్వాలిఫైయింగ్. ఫైర్ కావాలన్నా, సివిల్ కావాలన్నా ఈవెంట్స్ క్వాలిఫై కాబట్టి జస్ట్ ఈవెంట్స్ మినిమమ్ పాస్ అయ్యేటట్టు చూసుకున్నా. సో, మనకి మెయిన్‌గా ఫోకస్ అంతా మెయిన్స్ మీద పెట్టా నేను. నేను ఎప్పుడైతే ప్రిలిమ్స్ అయిపోయిందో, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నుంచే నేను మెయిన్స్ ఫాలో అయిపోయినా. ఈవెంట్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా అప్పటినుంచి నేను మార్క్ టెస్ట్‌లు రాయడం స్టార్ట్ చేసిన. ఈవెంట్స్ ఒక మార్నింగ్ ఈవెంట్‌కెళ్ళటం, ఈవినింగ్ మార్క్ టెస్ట్ రాసుకోవటం ఇట్లా ఫాలో అయినా. నెక్స్ట్ నేను ఎక్కువ ఫోకస్ చేసింది కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్. నేను మార్క్ టెస్ట్‌లో రాసినప్పుడు కూడా 200కి 160, 155 అట్లా స్కోర్ చేసేది. నేను మెయిన్స్‌లో టార్గెట్ పెట్టుకున్నది కూడా 180 వరకు టార్గెట్ పెట్టుకున్నా. 180 స్కోర్ చేయాలి ఎట్లైనా అని చెప్పేసి ఎగ్జామ్‌కెళ్ళిన. ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. సీజీఎల్ ప్యాటర్న్ ఇచ్చిండు మెయిన్స్‌లో. బాగా డీమోరల్ అయిపోయాను ఎగ్జామ్ పేపర్ రాసినాక అర్థమెటిక్, రీజనింగ్ బాగా డీమోరల్ అయిపోయి కష్టం అనుకున్నా గానీ జీఎస్ పేపర్ కొంచెం బెటర్‌గా ఇచ్చిండు. దాంట్లో నార్మల్ స్కోర్ చేసి నేననుకున్నదేంటంటే అర్థమెటిక్, రీజనింగ్ పేపర్ మంచిగా రాయలేదేమో అనుకున్నా గానీ నాకొచ్చిన స్కోరు టాప్‌లో ఉంది. స్టేట్ టాప్‌లో 123 స్కోర్ చేయగలిగిన. 130 అరౌండ్ 130 అనేది టాప్ స్కోర్ అనుకుంటా నాకు తెలిసి. నేను 123 దగ్గరికెళ్ళి ఆగిపోయినా. జీఎస్ యావరేజ్ స్కోర్ చేసిన నాకు 259 వచ్చినాయి లాస్ట్ నోటిఫికేషన్‌లో. నేను ఫస్ట్ చూజ్ చేసుకున్న 5 ఎస్ఎస్ చూజ్ చేసుకున్నా. నెక్స్ట్ మనం జనరల్‌గా నేను చెప్పే స్ట్రాటజీ ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఆహ్, నోటిఫికేషన్‌కెళ్దాం, ప్రిపేర్ అయిదాం, ఎస్ఐ కొడదాం, కానిస్టేబుల్ కొడదాం, లేదా ఎయిదర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏదైతే మనం చూజ్ చేసుకున్నామో, ఫస్ట్ దానికి సంబంధించిన సిలబస్ కాపీ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. మన సిలబస్ కాపీ డౌన్‌లోడ్ చేసుకొని, అసలు ఫస్ట్ చేయాల్సింది ఆ సిలబస్ కాపీలో ఎక్కడెక్కడైతే మనకి ఆడ ఏమేమి మెన్షన్ చేసిండు సిలబస్‌లో. కొన్ని సిలబస్‌లో ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ అంటాడు. కొన్నిట్లో ఓన్లీ తెలంగాణ జియోగ్రఫీ, లేకపోతే తెలంగాణ హిస్టరీ అంటాడు. వాడు ఏదైతే మెన్షన్ చేసిండో సిలబస్‌లో పర్టిక్యులర్‌గా మనం దాన్నే చదవాలి. కానీ దానికి మించి బిహైండ్ గాని మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎళ్ళొద్దు. ఎందుకంటే సిలబస్ కాపీలో మెన్షన్ చేయకుండా ఔట్ ఆఫ్ ది సిలబస్ అనేది చాలా రేర్. ఒకవేళ ఇచ్చిన 1 ఆర్ 2 క్వెషన్స్ ఇస్తాడు. దానివల్ల మనకి పెద్దగా పోయే లాస్ ఏమి ఉండదు గానీ, సిలబస్‌లో మెన్షన్ చేసిందే చదవాలి. నేను సిలబస్ కాపీ డౌన్‌లోడ్ చేసుకొని రెగ్యులర్‌గా ఆ సిలబస్‌లో ఏమైతే ఉన్నదో సేమ్ టాపిక్స్ అవే రిపీటెడ్‌గా ఫాలో అయిపోయినా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్‌లనేది బాగా రాయాలి. మనం ఎంత మార్క్ టెస్ట్ చేస్తే
మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్‌లో ఉన్నాం స్టేట్ వైస్‌గా, మనం ఏ ర్యాంక్‌లో ఉంటున్నాం, మనం ఎంత స్కోర్ చేస్తున్నాం, ఎక్కడెక్కడైతే మన డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఈజీగా ఫైండ్ ఔట్ అవుతా ఉంటది. నెక్స్ట్ మనకి సివిల్ గానీ, ఫైర్ గానీ ఇవి సెలెక్ట్ జేసుకోవాలి అంటే ఈవెంట్స్‌ని తక్కువ ఫోకస్ జేయాలి. మెయిన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ జేయాలి. అట్లనే నా సజెషన్ ఏంటంటే బెస్ట్ సజెషను ఎస్ఐ కానిస్టేబుల్ క్రాక్ చేయాలి అనుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ ఫోకస్ జేయాలి. ఎందుకంటే జీఎస్ ఒకవేళ మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా కొంచెం వాళ్ళు ఒక 10 ఇయర్స్ బ్యాక్ డేటా గానీ, 5 ఇయర్స్ బ్యాక్ డేటా గానీ వాళ్ళు అడిగినట్లయితే మనం దాన్ని స్కోర్ జేయలేం. అట్లా కాకుండా అర్థమెటిక్ రీజనింగ్‌లో ఒక మెథడ్ నువ్వు ఫాలో అయినావంటే వాళ్ళు ఎంత డిఫికల్ట్‌గా ఇచ్చినా సరే నువ్వు స్కోర్ చేయగలవు. అదే జీఎస్‌లో అట్లుండదు. జీఎస్‌లో వాళ్ళు డిఫికల్ట్‌గా ఇవ్వాలి అనుకుంటే చాలా టఫెస్ట్ క్వెషన్స్ ఇస్తారు. ఆ క్వెషన్స్‌కి మనం గాని ఎంత 10 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయినా సరే మనం దాన్ని ఏం చేయలేము. కానీ అర్థమెటిక్ రీజనింగ్ అట్లుండదు. నువ్వెంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే నీకు అన్ని ఎక్కువ మోడల్స్ కవర్ అయితా ఉంటాయి. పేపర్ ఎంత డిఫికల్ట్‌గా ఇచ్చినా గాని నువ్వు మినిమమ్ స్కోర్ అయితే చేయగలుగుతావు. నా సజెషన్స్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం కంటే, నోటిఫికేషన్ ఎట్లైనా వస్తది. నోటిఫికేషన్ రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నోటిఫికేషన్ 100% వస్తది. కానీ మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మనకి ప్రిలిమ్స్‌లో ఏవైతే సిలబస్ ఇస్తున్నాడు, ఈవెంట్స్ ఎట్లా కండక్ట్ చేసే ఛాన్స్ ఉన్నది, మెయిన్స్ ఎట్లున్నది, మనకి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా 1 ఇయర్ పడతది. కాకపోతే మనం ఇప్పటి నుంచే మంచి బెటర్ ఇన్‌స్టిట్యూట్స్ గాని, బెటర్ బుక్స్ గాని, ఇంకొకటి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, నంబర్ ఆఫ్ బుక్స్, నంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇట్లా అసలు ఎక్కడ ఫాలో కావద్దు. నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఫస్ట్ బుక్ తీసుకుంటున్నావో, ఎండింగ్ వరకు మెయిన్స్ అయిపోయేంత వరకు కూడా నువ్వు అదే బుక్‌ని ఫాలో కావాలి. అంతేగాని ఈరోజు మార్కెట్‌లో కొత్తగా కొంచెం ఎలివేట్ చేస్తూ కొన్ని కొన్ని బుక్స్ వస్తా ఉంటాయి. జనరల్‌గా పాలిటీనే తీసుకో. పాలిటీలో ఇప్పుడు నువ్వు ఒక బుక్ తీసుకున్నావంటే, మెయిన్స్ అయిపోయేంత వరకు గూడా నువ్వు అదే బుక్‌ని ఫాలో గావాలి. నీకు ఎక్స్‌ట్రా డేటా ఎక్కడన్నా న్యూస్ పేపర్స్‌లో గాని, ఎక్కడైనా వస్తుంది అంటే, దాన్ని నువ్వు ఆ బుక్‌లో యాడ్ జేసుకోవాలి. అంతే తప్ప, దానికోసం మళ్ళీ సెపరేట్‌గా 26 నోటిఫికేషన్ కోసం సెపరేట్ బుక్, 27 నోటిఫికేషన్ కోసం ఒక బుక్ రిలీజ్ అయిందని మార్కెట్‌లో రిలీజ్ చేస్తూనే ఉంటారు. అలాంటి బుక్స్ అనేవి ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు ఒక బుక్ తీసుకొని ఫాలో అయితున్నావో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే దాంట్లోనే ఎక్కడైనా గ్యాప్ తీసుకొని, అక్కడే చిన్నగా ఒక రెడ్ పెన్ ఏదన్నా ఒక పెన్‌తో నీట్‌గా అక్కడ పాయింట్‌ని యాడ్ చేసేసుకొని, పక్కన పెట్టేసుకొని, మెయిన్స్ అయిపోయేంత వరకు కూడా నువ్వు అదే బుక్‌ని ఫాలో కావాలి. ఆ బుక్స్ గూడా నువ్వు ప్రిఫర్ చేసే బుక్స్ గూడా నంబర్ ఆఫ్ మార్కెట్‌లో చాలా చాలా బుక్స్ ఉంటాయి. కానీ అవన్నీ తీసుకోవద్దు. మెజారిటీ ఒకసారి చూజ్ చేసుకో. ఇంతకుముందు లాస్ట్ టైమ్ సెలెక్ట్ అయిన వాళ్ళు గాని, అంతకుముందు సెలెక్ట్ అయిన ఒక 1 ఆర్ 2 నోటిఫికేషన్స్ నుంచి ఎవరైతే అచీవ్ చేసిండ్రో వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. ఇంకోటి గూడా నా సజెషన్ ఏంటంటే, ప్రెజెంట్ అడిగే విధానం, క్వెషన్స్ అడిగే విధానం చాలా చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైమ్ ఎస్ఏ నోటిఫికేషన్‌లో అడిగిన అర్థమెటిక్ రీజనింగ్ పేపరు కంప్లీట్‌గా సీజీఎల్ మెథడ్‌లో ఉన్నది. అసలు ఎస్ఏ ప్యాటర్న్ అనేదే కాదు ఆ పేపరు. సీజీఎల్ ప్యాటర్న్‌లో ఉన్నది. మనం ఎప్పుడో ఔట్‌డేటెడ్ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ఎప్పుడో ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళని రన్ చేస్తా ఉంటారు వాళ్ళతో క్లాసెస్ చేయించుకుంటూ. అవంతా ఔట్‌డేటెడ్ అయిపోయింది. 2014, 15 ఆ టైం అంతా అయిపోయింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పుడు అడిగే విధానము దాని ప్రకారం అర్థమెటిక్ రీజనింగ్ అయితే సీజీఎల్ లెవెల్‌లో అడుగుతున్నాడు. అదే జీఎస్ ప్యాటర్న్‌కొచ్చేసరికి సివిల్స్ రేంజ్‌లో ఉన్నది. కాబట్టి నువ్వు చూజ్ చేసుకునే ఇన్‌స్టిట్యూట్ గాని, చూజ్ చేసుకునే బుక్ గాని ఆ రేంజ్‌లో ఉంటేనే నువ్వు అచీవ్ చేయగలవు. నేను ప్రిపేర్ అయ్యేది కానిస్టేబులే గదా! ఎస్ఐయే గదా! దానికి ఇది ఓన్లీ స్టేట్ క్యాడర్. దీంట్లో చిన్న క్యాడర్ కాబట్టి దీనికి ఇంత పెద్దగా చదవాల్సిన అవసరం లేదు అనుకునేది నువ్వుంటావు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్‌కి రేపొద్దున నోటిఫికేషన్ పడిన తర్వాత 8-10 లాక్స్ ఈజీగా అప్లై చేస్తారు. 8-10 లాక్స్ నుంచి 12,000 మెంబర్స్‌ని ఫిల్టర్ చేయాలి అంటే ఎంత టఫెస్ట్‌గా ఉంటదో ఎగ్జామ్ నువ్వు అర్థం చేసుకోవాలి దాన్ని. కాబట్టి నువ్వు ప్రిపేర్ అయ్యే చూజ్ చేసుకునే బుక్స్ గానీ, ఇంకేదైనా గానీ టాప్ లెవెల్‌లో ఉంటేనే అట్‌లీస్ట్ నువ్వు ఏదో ఒక పొజిషన్‌లో ఉండగలుగుతావు. అంతేగాని నువ్వు చూజ్ చేసుకునేటప్పుడే ఏదన్నా తక్కువ మ్యాటర్ ఉండే బుక్ గానీ, చిన్న చిన్న ఇన్‌స్టిట్యూట్స్ గానీ, లేకపోతే రిపీటెడ్‌గా చెప్పే క్లాస్ అవి గాకుండా ఇన్‌స్టిట్యూట్స్ చూజ్ చేసుకోవాలి, బుక్స్ చూజ్ చేసుకోవాలి. అక్కడే సగం సక్సెస్ అయితాం మనం. నెక్స్ట్ మనం రెగ్యులర్‌గా ఫోకస్ జేయాల్సింది ఎవరైతే అర్థమెటిక్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళు అర్థమెటిక్ గాని, వాళ్ళు జీఎస్ మీద గాని, జీఎస్‌లో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు అర్థమెటిక్‌లో గాని, అట్లా మనకి ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటినన్నిటిని కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నోటిఫికేషన్ అయితే 100% వస్తది. ఆహ్, నెక్స్ట్ దానికి తగ్గట్టు మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీకింకా ఏమైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా మళ్ళీ వాటన్నిటికి రిప్లైలు ఇస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి.